ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈరోజు పొద్దున్నే విషాదం జరిగింది. మహారాష్ట్రలో జెట్ కూలిపోవడంతో డిప్యూటీ సీఎం చనిపోయారు. దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ డేటా కూడా అందింది. సో మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. చార్మి, ఓవర్ టు యూ. అసలు ఏం జరిగింది? బ్లాక్ బాక్స్లో డేటా బయటకు వచ్చిన తర్వాత రాకముందు వరకు మార్నింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేసాం. సో కేవలం దీని వెనకాల ఏదో కుట్రకోణం ఉంది, లేదంటే పైలట్ తప్పిదమనో లేకపోతే టెక్నికల్ ఇష్యూ అనో, ఇలాంటి మాటలే పొద్దు నుంచి వింటూ ఉన్నాం మనం. అసలు జరిగింది ఏంటి చార్మి? ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న రహస్యం ఏంటి? నిజానికి ఈ చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి మనకి పైలట్ తప్పిదమే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పొద్దున 8:30 దిగాల్సిన ఫ్లైట్ బారామతిలో 8:45 అంటే 15 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు ఎందుకు కొడుతుంది? దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న ఏదైతే సమాచారం ఉందో దానికి సంబంధించి కంప్లీట్ గా డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశాను మనోజ్. అయితే ఈ రోజు మార్నింగ్ ఆయన బారామతికి ఒక సభ కోసం అని చెప్పేసి వెళ్తున్నారు అజిత్ పవార్. ఆయన అక్కడ డిప్యూటీ సీఎం గా అక్కడ ఉన్న ప్రజలకి ముందు నుంచి ఎంతో సేవ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఈ రోజు ఆయన అక్కడికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారైనా ఆ ఫ్లైట్ ని పరిశీలించారా? ఎక్కడికైనా ఫ్లైట్ వెళ్లే ముందు 2 గంటల ముందు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మరి వీళ్ళు ఎందుకు చూసుకోలేకపోయారు? అంటే 7 o'clock to 8 o'clock ఈ ఫ్లైట్ స్టార్ట్ అవ్వకన్నా ముందు అసలు ఏమైనా చెకింగ్ చేశారా లేదా అనే దానికి సంబంధించి ఇప్పుడు వస్తున్న కోణం. ఇప్పుడు DGIA దానికి సంబంధించి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారో, ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లాక్ బాక్స్ సంబంధించి కూడా డిఫరెంట్ కథనాలు వస్తున్నాయి. అందులో రికార్డ్ అవ్వలేదు అంటున్నారు. ఇది ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. ఎందుకు రికార్డ్ అవుతుంది? ఏదైతే దీనికి సంబంధించి కుట్రపూరితంగా బ్లాక్ బాక్స్ సంబంధించి దాన్ని అంతా డిలీట్ చేస్తారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కొద్దిసేపు మనం పక్కకు పెడితే అఫీషియల్గా అక్కడ జరిగింది ఏంటి అంటే పైలట్ తప్పిదమే. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ అటెంప్ట్ అప్పటిదప్పుడు చేయకుండా 15 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సిన అవసరం ఏంటి? అండ్ కింద కమాండర్స్ కి ఎందుకు అర్థం అవ్వలేదు? అక్కడ దూరం నుంచి చూసిన ప్రజలు కూడా వాళ్ళందరికీ అర్థమైంది. అంటే ఖచ్చితంగా ఇది కూలేటట్టే కనిపిస్తుంది, ఈ ఫ్లైట్ ఖచ్చితంగా కింద పడిపోతుందని క్లియర్ గా దూరం చూసిన ప్రజలకు అర్థమైంది, దూరం చూసిన ఆయన ఫ్యాన్స్ కి అర్థమైంది. ఎందుకు అక్కడ ఉన్న కమాండర్స్ కి అర్థం కాలేకపోయింది? ఇక్కడ ఒకవేళ గనక కుట్రకోణం ఉంది అనుకుంటే అజిత్ పవార్ లాంటి ఒక పర్సనాలిటీని చంపే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. పర్టికులర్గా ఆయన బారామతికి జిల్లా పరిషత్ ఎన్నికల క్యాంపెయిన్ కోసం వెళ్తున్నారు. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఏమన్నా ఆయన మీద వచ్చే అవకాశం ఉందంటారా నిజంగా? ఖచ్చితంగా లేదు మనోజ్. ఎందుకంటే ఆయన క్రీడలకి సంబంధించి కానీ ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్క విషయం అంటే మైనారిటీల దగ్గర నుంచి మెజారిటీ వరకు చిన్న విషయాలు, ఆఖరికి అక్కడ వాటర్ కి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేసిన వ్యక్తి అంట ఆయన. అలాంటి ఒక వ్యక్తికి సంబంధించి ఖచ్చితంగా ఆయన మీద కుట్ర సాధించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అంటే అంత మంచి చేస్తున్న వ్యక్తి పైన ఏదైనా కుట్ర అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీద కోపం ఉంది అంటే మనం అనొచ్చు. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అప్పుడు వైఎస్ఆర్ ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ని చంపేశారు. సో ఆన్ సో రీజన్ ఆ ఫ్యూయల్లో ఏదో పంచదార వేసాను, చిన్న రాళ్ళు వేసాను, ఆ ఇంజన్ లోకి ఫ్యూయల్ వెళ్లకుండా చేశారు, దాని వెనకాల కాన్స్పిరసీ ఉంది. సో సేమ్ ఆ రోజుల్లో ఆయన, ఈ రోజుల్లో ఈయన, కాబట్టి ఈ కాన్స్పిరసీ ఉందనే చర్చ నడుస్తుంది. ఆయన్ని సింక్ చేసుకుంటున్నారు ప్రతిదానికి వైఎస్ఆర్. సో ఈ రెండిట్లో కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. ఆయన ఫ్లైట్ స్టార్ట్ అవ్వకముందు చెకింగ్ జరగలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అక్కడ పూర్ విజిబిలిటీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి మెయిన్ రీజన్ పూర్ విజిబిలిటీ అని బ్లాక్ బాక్స్ లో తేలింది. అది ఎందుకంటే ఆ బ్లాక్ బాక్స్ లో వాళ్ళు కంప్లీట్ గా మాట్లాడుకున్న ఆ సంభాషణ అంతా రికార్డ్ అయింది, అక్కడ తేలిపోయింది. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు అది ఏదైతే రన్వే రోడ్ ఉంటుందో దాని మీద వరకే రాలేదు కంప్లీట్ గా. అది వచ్చే కన్నా ముందే అది జస్ట్ ల్యాండ్ అయ్యి క్రాష్ అయిపోయింది. సో ఈ క్రాష్ ల్యాండింగ్ వల్ల ఇక్కడ పైలట్ తప్పిదం ఉంది. అండ్ అదే విధంగా టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు కదా, టెక్నికల్ ఇష్యూస్ ఏ విధంగా ఉండొచ్చు ఒక్కసారి మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఈ ఫ్లైట్ కి సంబంధించి ఇది 2010లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఫ్లైట్. దీనికి సంబంధించి మనం ఒక్కసారి ఇండిటెడ్ గా మాట్లాడుకుంటే ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో 2010లో మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ 2023లో ఒక భారీ క్రాష్ ల్యాండింగ్ జరిగింది. ఒక చిన్న కరెక్షన్, ఇప్పుడు ఆ ఫ్లైట్ గురించి మనం చెప్పుకునే ముందు ఒక్కసారి నాకు ఆ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన వాటి గురించి చెప్పండి ఒకసారి. బ్లాక్ బాక్స్ లో ఏమని రికార్డ్ అయింది అని ఒక కథనం బయటకు వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది కూడా
ప్రస్తుతం ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ఎందుకంటే Hmm. AAIBకి సంబంధించిన ఎయిర్లైన్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఒక చెప్పారనమాట. అంటే అప్పటికే పైలట్ కొంచెం ప్రాబ్లం గా ఉంది, ఫ్లైట్ నా కంట్రోల్ తప్పిపోయింది అని చెప్పేసి ముందే చెప్పారని, ఆ కంట్రోల్ తప్పిపోయిందని చెప్పినప్పటికి కూడా ఆ తొందరగా ల్యాండింగ్ కి పర్మిషన్ కూడా సెకండ్ టైం లేట్ గా ఇవ్వడం వలన ఇంత జరిగిందని, తొందరగా ఇచ్చుంటే ఖచ్చితంగా అయ్యేది. ఇంకో విషయం ఏంటంటే ప్లేన్ పర్టికులర్ గా స్ట్రైట్ బాంబే గా నుంచి ఏ కాకుండా టైంకి బయలుదేరింది, ఈ బారామతి యాక్సిడెంట్ అయ్యే వరకు ఏ టైంకి వచ్చింది, అండ్ మధ్యలో ఎంతసేపు గాల్లో చక్కర్లు కొట్టింది? 8:10కి 8:05కి అలా 8:05కి ఆయన ఫ్లైట్ లోపలికి ఎక్కడం జరిగింది అజిత్ పవార్, అండ్ 8:10కి ఫ్లైట్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ 8:30కి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసింది రన్వే పైకి రావడానికి, అండ్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవడంతో 15 నిమిషాల పాటు గాల్లో చెక్కర్లు కొట్టింది. అంటే ఒక ఫ్లైట్ అప్రాక్సిమేట్లీ 45 నుంచి 50 నిమిషాల వరకు గాల్లోనే ఉండడము, గట్టిగా మాట్లాడితే 250 కిలోమీటర్లని 300 కిలోమీటర్ పర్ మినిట్ స్పీడ్ పోయే ఫ్లైట్ గట్టి కొడితే 20 నిమిషాల్లో తీసుకురావాలా. 20 నిమిషాలుగా పోనీ 30 నిమిషాలు పట్టుకుందాం, 45 నిమిషాల పాటు ఆ ఫ్లైట్ గాల్లోనే ఉంది. అందువల్లనే దానికి సంబంధించి ఎప్పుడైతే అది ల్యాండింగ్ అయిందో, అది స్ట్రేట్ ల్యాండింగ్ కాకుండా సైడ్ ల్యాండింగ్ అవ్వడం, ఒక్కసారిగా దానికి సంబంధించిన ఫ్యూయల్ అనేది బ్లాస్ట్ అవ్వడం, ఇంకా కంప్లీట్ గా అక్కడ ఉన్న వాటి అన్నిటిని కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో ఇదంతా కూడా జరిగింది అనేది క్లిస్టన్ క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఆ బ్లాక్ బాక్స్ లో ఆయన క్లిస్టన్ క్లియర్ గా మెన్షన్ కూడా చేశారు, ఈ ఫ్లైట్ నా కంట్రోల్లో లేదు, అందువల్లనే ఇదంతా జరిగింది. ఎయిర్ బస్ చార్మి, ఇక్కడ ఎయిర్ బస్ టెక్నాలజీ ప్రకారం సపోజ్ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి అనుకోండి, దానికి ఆ ఫ్యూయల్ థ్రస్ట్ ఇంజన్ కావచ్చు, అక్కడ ఎఫిషియన్సీ కావచ్చు, ఆ ఫ్రీక్వెన్సీ కావచ్చు, వింగ్స్ ఎఫిషియన్సీ కావచ్చు, చాలా హై లెవెల్లో ఖర్చు అవుతుంది. బట్ ఒక ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయానికి ఇవన్నీ చాలా న్యూట్రలైజ్ అయిపోతాయి. సో అక్కడ ఆల్రెడీ బారామతికి 8:20కి రావాలని చెప్తున్నారు. సో సపోజ్ 8:30 చేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లైట్ కెపాసిటీ పర్ హవర్ కి 3400 కిలోమీటర్స్ వెళ్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో 15 నిమిషాలు అక్కడే తిరిగిందంటే ఆల్రెడీ మిడ్ పాయింట్ బారామతి ఎయిర్పోర్ట్ చుట్టూనే 10 మినిట్స్ గాల్లో చక్కర్లు అంటే, ఇప్పుడు ఒకవేళ అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి అంటే లైక్ ఆన్ ఎయిర్ లోనే గాల్లోనే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయే ఛాన్స్ లేదంటారా? అంటే ఒకటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా అనే ఒక మోటో పైలట్ కు ఉంటుంది. ఇంకోటి కమాండర్స్ దగ్గర కూడా ప్రాబ్లం ఉండొచ్చు. మనం ప్రతిసారి పైలట్ ది టెక్నీషియన్స్ తప్పుపడతాం, కానీ కింద నుంచి కమాండ్ వస్తుంది కదా మనోజ్. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు అటెంప్ట్ చేశారు, 8:30కి అటెంప్ట్ చేశారు. వాళ్ళు సెకండ్ టైం అటెంప్ట్ ఇవ్వకుండా వాళ్ళు కొంచెం సేఫ్టీ మెజర్స్ పాటించేందుకు ఎప్పుడైనా కూడా ఆ ప్లేన్ ఏదైతే ఉంటుందో కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ట్రై చేస్తారు. వీళ్ళు 15 నిమిషాల తర్వాత ట్రై చేశారు. అంటే ఆ 15 నిమిషాల పాటు అది గాల్లో తిరగడంతో దానికి అప్పటి వరకు ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కాస్త, అంటే ఇప్పుడు మనం ఒక నార్మల్ స్పీడ్ లో వెళ్తూ ఉంటాం, ఇప్పుడు ఒక టెక్నికల్ ఇష్యూ జరిగిందంటే చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ల్యాండ్ చేస్తే కొంచెం ప్రమాదం తప్పుతుంది, అవునా కాదా? ముందు ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే అది సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత జరిగింది. ఇంకోటి ఇక్కడ వీల్స్ ప్రాబ్లం కూడా ఉంది. ల్యాండింగ్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ స్పీడ్ లో ల్యాండ్ అయిందంట. అంటే నార్మల్ ఏదైతే మనం ఫ్లైట్స్ లో ఎక్కినప్పుడు ల్యాండింగ్ చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంటుంది. ఆ ల్యాండింగ్ అమ్మో బతుకుతామో లేదో అన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎప్పుడైనా కూడా రోడ్ మీద వెళ్ళేటప్పుడు అంత జాగ్రత్త తీసుకుంటాం మనం. అలాంటిది ఒక ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు పైలట్ ఎంత జాగ్రత్తగా ఉండి ఆ స్పీడ్ ని మెయింటైన్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా డౌన్ రావాలి, కానీ ఒక్కసారిగా డౌన్ వచ్చేసాం. మనం ఆ విజువల్ లో చూసాం, ఆ బాంబు పేలిన దగ్గర ఒక్కసారిగా బ్లాస్ట్ అయినప్పుడు ఎంత ఫాస్ట్ గా వస్తుంది అనేది. అంత ఫాస్ట్ గా ఏ ఫ్లైట్ అయినా వస్తుందా? రాదు. ఇంకోటి చార్టెడ్ ఫ్లైట్స్లలో మినిమం గా కొన్ని మెయింటైన్ చేస్తారు సేఫ్టీ మెజర్స్ పరంగా. ఇవన్నీ కూడా హయ్యర్ అథారిటీస్, హయ్యర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే యూజ్ చేస్తారు కాబట్టి డిప్యూటీ సీఎంలు కానీ, సీఎంలు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీని మీద సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని ఎందుకు పని చేయలేదు, ముందస్తుగా వీళ్ళందరికీ ఎందుకు ఇంటిమేట్ చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు టెక్నికల్ గా అదేవిధంగా పైలట్ తప్పిదమే ఉంది అని క్లియర్ గా తెలిసిపోతుంది. డిప్యూటీ సీఎం గారు చనిపోయారు, ఆయనతో పాటు 5 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఈ ఘటనకు ఎవరిని నిందించాల్సి ఉంది చార్మి? ఖచ్చితంగా ఇక్కడ మనము ఒక్కసారి మీరు అన్న విషయానికి సంబంధించి మనం మాట్లాడితే ఇక్కడ ఎవరు తప్పు కాదు అనేది మాట్లాడితే కంప్లీట్ గా ఎయిర్ క్రాఫ్ట్ సంస్థదే తప్పు అని చెప్పాలి. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి టెక్నీషియన్ వరకు, పైలట్స్ వరకు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించి ఇన్స్పెక్షన్స్ చేసి అన్ని చేసి కదా మీరు ఒక ఫ్లైట్ ని స్టార్ట్ చేయాలి.
ఫ్యూయల్కి సంబంధించి ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకొకసారి లోపల దానికి సంబంధించి చైర్లకి సంబంధించిన చిన్న విషయాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకసారి పైలట్తోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ బ్లాక్ బాక్స్ ఉండడం వల్ల చాలా విషయాలు బయటకు వస్తున్నాయి, కానీ ఈ బ్లాక్ బాక్స్ అనేది లేకపోయి ఉంటే అసలు చాలా విషయాలు బయటకే వచ్చేవి కావు కదా. మరి ఇప్పుడు ఇందులో మాత్రం ఖచ్చితంగా పైలట్దే తప్పిదము అని అంటున్నారు. అండ్ కో పైలట్ ఇంకా ఈ పైలట్కి సంబంధించి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ సైడే మిస్టేక్ ఉంది కాబట్టే ఆయన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చనిపోవడం జరిగింది అంటే క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు చాలా మంది దీన్ని అటు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన దాంతో కూడా పోలుస్తున్నారు. ఒక్కసారి మనం దీన్ని చూసుకుంటే అక్కడ పూర్ విజిబిలిటీ, ఇక్కడ అన్స్టేబుల్ గా ఉండడం, అసలు ప్లేన్ స్టేబుల్ గానే లేదు. మనోజ్ ఒక్కసారి మనం ఆ విజువల్స్ చూసుకుంటే కూడా ప్లేన్ ఎక్కడా కూడా స్టేబుల్ గా ఒక స్ట్రైట్ వేలో వెళ్ళడానికి ఎక్కడా కనిపించదు. కంప్లీట్ గా అన్స్టేబుల్ గా నడిచిన ఒక ప్లేన్ ని ప్రజెంట్ అందరేంటి విజిబిలిటీ లేదేమో, పైలట్ కి సంబంధించి ఆయనదే తప్పేమో, అసలు ఆ ప్లేన్ లో టెక్నికల్ గా పైలట్ పరంగా అన్ని విధాలుగా తప్పే ఉంది. ఎందుకంటే సో ప్రజెంట్ ఈ ఫ్లైట్ కి సంబంధించి ఇది 2010 లో వచ్చింది, అంటే ఇప్పటి వరకు 16 సంవత్సరాలు అయింది. ఒక ఫ్లైట్ ని 10 years దాటితే అది మంచి ఫ్లైట్ కొంచెం దీనికి సంబంధించి పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి దాన్ని నిర్ధారించేస్తారు. మరి అలాంటిది 16 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి నడుస్తున్నప్పుడు ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో 2023 ఆ సమయంలో ఒక యాక్సిడెంట్ కి గురైంది, అప్పుడు కూడా క్రాష్ ల్యాండింగ్ వల్లనే జరిగింది. మరి అలాంటి ఫ్లైట్ ని మీరు ఒక డిప్యూటీ సీఎం కి ఎలా ఇచ్చారు? ఎంత సర్వీసింగ్ చేసినా, ఎంత మీరు ఇన్స్పెక్షన్ చేసినా, ప్రతి ఒక్కటి చేసినా ఆల్రెడీ ఒక ఫ్లైట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు ఒక డిప్యూటీ సీఎం కి ఇవ్వాల్సిన ఫ్లైట్ ఇది. రేపటి రోజు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన తమిళంకి సంబంధించి ఎక్కడైనా ఇంకో డిప్యూటీ సీఎంకో ఇంకో ఎమ్మెల్యేకో ఇలాంటి ఫ్లైట్లను మీరు అప్పగించారన్న గ్యారంటీ ఏంటి? ఎప్పుడైనా కూడా ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి అటు ఎయిర్ బస్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు చూసి ఇవ్వాలి కదా, ఎలాంటి వ్యక్తులకు ఇస్తున్నారు ఏంటి. సామాన్య వ్యక్తులకు ఇచ్చే ఫ్లైట్స్కి సంబంధించి అదే ప్రాబ్లం, ఇటు నార్మల్గా పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్ళే ఫ్లైట్స్లలో కూడా ఇదే ప్రాబ్లం. అంటే అసలు ప్రాబ్లం ఎక్కడుంది? పైలట్స్లలో కాదు, టెక్నికల్ కాదు, కంప్లీట్గా ప్లేన్లోనే ప్రాబ్లం ఉందనే కదా మనం చెప్పాల్సింది. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఖచ్చితంగా అది ముందు నుంచే వీళ్ళు ఏది గమనించకుండా పోతే పోయింది ఒక ఫ్లైటే కదా కావాల్సిన చార్టర్ ఫ్లైట్ ఇచ్చేద్దాము, అది ముందు నుంచే 16 సంవత్సరాల నుంచి ఉంది కదా ఎందుకు ఇవ్వకూడదు అని సర్వీసింగ్ చేయించారా లేదా? మరి దానికి సంబంధించి అసలు ఒక ఫ్లైట్లో ఒక చిన్న నట్టు పోయినా కూడా కంప్లీట్ వ్యానిష్. అలాంటిది ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ చార్టర్డ్ ఫ్లైట్ అది కంప్లీట్గా అసలు క్రాష్ అయిపోయి ఒకానొక సందర్భంలో షెడ్డుకు పోవాల్సిన ఫ్లైట్ని తీసుకొచ్చి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకి అప్పగించడం ఎంత మట్టుకు కరెక్టో ఒక్కసారి ఎయిర్ బస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళందరికీ మనం ప్రశ్నించాల్సిన విషయం. రేపటి రోజు ఇంకొక సీఎంకో లేకపోతే ఎమ్మెల్యేకో కాదన్న గ్యారంటీ ఏంటి? ఇలాంటి వాటన్నిటి గురించే మాట్లాడి ఇప్పుడు బ్లాక్ బాక్స్లో కూడా పైలట్ తప్పిదము, టెక్నికల్గా తప్పిదం అనేది వినిపిస్తుంది, కానీ కంప్లీట్గా అసలు ఆ ఫ్లైట్కి సంబంధించి 16 సంవత్సరాలలో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు దాన్ని కనీసం మెయింటైన్ కరెక్ట్ చేశారా లేదా అనేది ఏ విషయం కూడా బయటకు రావట్లేదు. దాని మెయింటెనెన్స్ గురించి అందరూ కూడా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చార్మి. సో ఇది బ్లాక్ బాక్స్ రహస్యం అని చెప్పుకోవచ్చు. మార్నింగ్ నుంచి చాలా అనాలిసిస్లు, చాలా విశ్లేషణలు మనం చూస్తూ వచ్చాం, కానీ దీని వెనక ఒక వీడని మిస్టరీ ఉందని చెప్పుకోవచ్చు. కేవలం టెక్నికల్ సమస్య కాదు, ఇటు ఏటీసీ దగ్గర నుంచి ప్రాపర్ సిగ్నల్స్ కావచ్చు, గాల్లోనే 10 నిమిషాలు చక్కర్లు కొట్టడం కావచ్చు, ఇలాంటి ఘటనలన్నింటినీ కలిపిన తర్వాత సరిగ్గా ఈరోజు 8:45 జరిగిన ఈ ఘోర ప్రమాదం నిజంగా చాలామంది మనసుల్లో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. నిజంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లాంటి నాయకుడు ఇక లేరన్న వార్త చాలామందిని కలిచివేసింది. మహారాష్ట్రలోని ఆయన ఫ్యాన్స్, ఎన్సీపీ అభిమానులు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేధావులు కావచ్చు, సినీ రాజకీయ ప్రముఖులు చాలామంది తమ బాధని, ఆవేదనని వ్యక్తం చేశారు. సో పిఎం, అన్ని రాష్ట్రాల సీఎంలు సహా ఏపీ క్యాబినెట్ అయితే క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ వార్త వినడంతో ఏపీ క్యాబినెట్ అంతా కూడా కాసేపు మౌనం పాటించింది. ఏపీ క్యాబినెట్ సహా చాలామంది ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరిది మిస్టేక్? ఈ ఘటనలో ఒక డిప్యూటీ సీఎం చనిపోవడం వెనుక చాలా కారణాలు ఉంటాయి. సో ఒక బ్లాక్ బాక్సే కాదు, ఇటు ప్రభుత్వం తరపు నుంచి, ఇటు డీజీసీఏ తరపు నుంచి ఇంకా విచారణలు జరుగుతాయి. దానికి సంబంధించి బ్లాక్ బాక్స్ యొక్క డేటా దాన్ని రిట్రైవ్ చేయడం చాలా కీలకం కానుంది. సో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.